పక్కనే ఉన్నారు 5 లక్షల అనుమతి తీసుకున్నాడు అన్న. మాకు అనుమతి ఇచ్చినా చాలన్నా, మాకు అవసరం లేదు. మేము కబ్జాదారులు కాదన్నా, మేము ఏదో పంట పెట్టుకుని అనుకుని పేదోళ్ళన్నా మా ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి చేసినాం మనం అన్న. కానీ పక్కన ఓనర్ ఉన్నాడన్న, ఓనర్ ఉన్నాడు. పోయిన నెల గిట్టమ్మ దగ్గర 25,000 తీసుకున్నాడు ప్రతి నెల జీతం కిరాయి తీసుకున్నాడు. ఒక్కసారి మాకు చెప్తే ఓనర్ ఇక్కడే కూర్చున్నాడన్న, మా అనుమతి మాకు ఇస్తాం వెళ్ళిపోతుండే. మేము కబ్జాదారులం కాదన్న అన్న, అన్న ఇప్పుడు ఓపెన్ ఉండే అన్న. పోలీసు వాళ్ళు వచ్చి పని చేయమన్నారు. సరే అన్న పని చేస్తానని చెప్పినాం. మాకు 1 గంట టైం ఇస్తాను. 5 లక్షలు తప్ప అన్న. నా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చిన అన్న. నేను ఆ డబ్బా తీసుకుంటుండే కదా, రోడ్ల మీద పెట్టుకుంటుండే. ఆ డబ్బా తీసాక టైం ఇవ్వలేరన్న, ఎట్లా చెప్పు? సమయం ఇవ్వలేదన్న. మా డబ్బాలో వాటర్ బాటిల్ తీసుకుని హైదరాబాద్ తీసుకున్నారు. పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. మాకు 1 గంట ముందు చెప్తారన్న, మేము తీసేసుకుంటుండే. మాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చినారు, ఇట్లా తీసేసినారు. పక్కన ఉన్నారన్న. అది గిట్ట వెళ్ళారంది, మళ్ళీ అది గిట్ట గుల్ల కొట్టండి. లేకపోతే నా 5 లక్షలకి ఇప్పండి అన్న. నాకు నా 5 లక్షలకి ఇప్పండి. ఏమొద్దు, కాదన్న. మా బాధ్యత మా దగ్గర రెంటల్ అగ్రిమెంట్ ఉంది 1 yearది. పెట్టి 9 నెలలు అవుతుంది అన్న. ఒక్క సంవత్సరం గిట్ట అయితే లేదు. నోటీస్ ఏమి ఇవ్వలేదన్న, నోటీస్ ఏమి వేయలేదు. ఉన్న వాళ్ళ గుల్లెట్టుకు నడుస్తాను. మేము డబ్బా తీసుకుంటామన్నాము. 10 లక్షలు పోయిందన్న. ఇప్పుడు 10 లక్షలు పోయింది. వీళ్ళకి గిట్ట దోష అన్న. వీళ్ళు 5 లక్షల దాకా పోయింది. సామాన్ పోయింది. మాకు భూమితో ఇంట్రెస్ట్ లేదన్న, మాకు భూమి అవసరం లేదన్న. మేము మాకు రెంటల్ అగ్రిమెంట్ 10 లక్షలు లాస్ అయిందని. ఇప్పుడు ఎవరు ఇస్తే చెప్పండి? ఓనర్ని కాదన్న, రెంటల్ అగ్రిమెంట్. ఓనర్ పక్కనే ఉన్నాడు. మాకు కొంచెం సమయం ఇస్తే మేము డబ్బానా తీసుకుంటుండే అన్న. కొంచెం ఒక ½ an hour టైం ఇచ్చినా మేము డబ్బా తీసుకుంటున్నా. 10 లక్షలు లాస్ అయింది. ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పన్నా? మా భార్య బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టినా అన్నది. ఇంత గిట్ట కనికరం లేదు ఈ గవర్నమెంట్ మీద, ఈ పోలీసుల మీద, ఈ హైడ్రా మీద. ఉన్నాళ్ళ మీద కూర్చోటం, ఉన్నాళ్ళు కూల పెట్టుకోనన్నా. మాకు అవసరమే లేదు. చెప్పలేరన్నా, చెప్తే తీసుకుంటాం కదన్నా. మాకు అవసరం ఏముందన్నా, చెప్తే తీసేసుకుంటాం కదా డబ్బా. చెప్తే తీసుకుంటే మనం ఇక్కడ అందరు వచ్చి కూర్చొని టిఫిన్ చేశారు. 15 లక్షలు టిఫిన్ చేశారు, మొత్తం తీసేస్తున్నారు. ఏ బాబు మీది కూడా ఉంది తీసేయమంటే మేము తీసేస్తుండే. ఇప్పుడు 8 లక్షల సామాన్ దాంట్లో పోయింది, డబ్బా పోయింది, 8 లక్షల సామాన్ పోయింది, మళ్ళీ రెంట్ పోయింది, అడ్వాన్స్ పోయింది, అంతా పోయింది. ఎవరు సార్ దీనికి? వెళ్ళిపోయింది ఇప్పుడు లోపలికి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఓనర్, ఏమంటలేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఏం సార్ ఇది న్యాయం? మా దగ్గర అగ్రిమెంట్ ఉంది. మేము కబ్జా మీద కూర్చోలేము. మాకు తెలియదు. బిజినెస్ డబ్బా బిజినెస్ అన్న. మాది 10 లక్షల డబ్బా పోయిందన్న. మేము చెప్తే తీసేసుకుంటుండే కదా, మేము తీసేస్తాం. తీసుకొచ్చి అక్కడ ఇక్కడ 4 నెలలు ఉందన్న. మంచిది బంగారం పెట్టి ఇక్కడ గోల్డ్ పే చేసిన. ఇంట్లో వాళ్ళది వస్తువులు చెవులే ఉంటాయి కదా, ఆ చెవులే తీసుకొచ్చి ఇక్కడ అడ్వాన్స్ పే చేసిన. ఇక్కడ 11 months నుంచి ఉన్నాం. 11 ఎగ్జాక్ట్ గా. సో ఇంకా 4 నెలలు టైం ఉంది దీనికి. 4 నెలల టైం ఉంది. మాకు ఓనర్ ఏం చెప్పాలి, హైదరాబాద్ ఏం చెప్పాలి, పోలీసు వాళ్ళని చెప్తే మేము తీసేసుకుంటాం. మాకు భూమితో అవసరం లేదు. తీసుకొని రోడ్ల మీద డబ్బా పెట్టుకొని రోడ్ల మీద బతికేటోళ్ళమన్నా. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా చెప్పండి అన్న? ఇక్కడ రోడ్ మీద పెడితే జిహెచ్ఎంసీ వాళ్ళు తీసేస్తారు. ఆ ల్యాండ్ వాళ్ళు ఉందని వాళ్ళ ల్యాండ్ లో పెడితే వాటి రెంట్ తీసుకొని వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎవరు ఇస్తారు ఇప్పుడు? డబ్బా 5 లక్షలు అన్న. సామాన్ ఉండే అన్నది అట్లా. సామాన్ ఒక అర్ధగంట వీళ్ళు చెప్పండి, మనకి చెప్పండి. 6 గంటల నుంచి కూకున్నాం ఇక్కడ మనం. వీళ్ళు ఇప్పుడు 2 గంటలకు. ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఇస్తారా, రేవంత్ గారు ఇస్తారా? ఇది చెప్పండి. గంట ముందు వచ్చింది. లోపల ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అట్లే ఉంది. ఎవరు ఇస్తారు? పోలీసులు పొద్దున్న హైడ్రా ఉందంటే పొద్దున 6 గంటలకు 5 గంటలకు వచ్చి తీసేస్తుంటాం. ఒక్కొక్క చిమ్నీ, ఒక్కొక్క టేబుల్ అన్ని కలిపి మాకు 6-7 లక్షలు లోపల పడిపోయింది. అడ్వాన్సులు 3 లక్షలు పడిపోయినాయి. మొత్తం 9-10 లక్షలు వితౌట్ ఇన్ఫర్మేషన్. ఎవరు ప్రూఫ్లు ఇస్తున్నారు? అసలు హైడ్రా అనేది వచ్చిన తర్వాత మార్నింగ్ అన్నా మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తీసుకుంటాం. ఎక్కడ ఓనర్లు మాకు లేదు, మాకు ఇస్తే మేము తీసేస్తాం కదా. ఓనర్లు ఎవరు చెప్పలేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి అట్లా పగలగొడితే ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తీసుకొని వచ్చి పెట్టాము. ఇది
ఇది బయట के जाएंगे బయట चलेंगे हर एक जने బయట चलेंगे చిన్న చేసుకునే వాళ్ళ దగ్గరకు చూస్తున్నారు కదా ప్రొద్దున్నే ఇక్కడ ఏ అయితే హైడ్రా అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు ఉన్నారో ఇక్కడనే టిఫిన్ చేశారు ఇదే హోటల్లో టిఫిన్ చేశారంట ఇదే హోటల్లో వాటర్ తాగారంట వీళ్ళకు మీ కూల్చివేయడంలో మీది కూడా ఉంది మీరు ఏదైనా చదువుకునేది ఉంటే తీసేసుకోండి అని చెప్పేసి వీళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు అయితే పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే సమాచారం ఇచ్చి ఉంటే మేము ఖాళీ చేసుకునే వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు నోటీస్ కూడా అందలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు హోటల్దారులు అయితే